ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా చిన్నపిల్లల్ని కష్టపెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఏమనుకుంటున్నాడు వాడు? అడిగేవాడు లేడనుకుంటున్నాడా? ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికే స్వేచ్ఛ ఉంది. కాదనడానికి ఎవరికి హక్కు లేదు. మావయ్య ఇన్ని మాట్లాడుతున్నారు, పైకి వెళ్ళి ఆయనతో మాట్లాడతారా? నేను చెప్పినట్టుగా కాకుండా మీ నాన్న చెప్పినట్టు వినండి. అందరూ బాగుపడతారు. నాకు ఫ్రెండ్స్ కలిసే టైం అవుతుంది, నేను వస్తా. అన్నయ్య, తాతయ్య చేతికి వాచ్ లేదు కదరా, టైం ఎలా తెలిసిందంటావు? నా వల్ల కావట్లేదు, నేను స్టెప్స్ కూడా ఎక్కలేను. ఇదే మాట 25 మినిట్స్ తర్వాత చెప్పండి చూద్దాం. ఏ రాథోడ్? ఏమి లేదు, అప్పుడైతే సార్ వస్తారు కదా, మీకు బాగా మోటివేషన్ ఇస్తారని. పిల్లలు పిల్లలేరి పిల్లలేరి మిస్ అమ్మ, వాళ్ళు 25 మినిట్స్ తర్వాత కిందకు వచ్చి టిఫిన్ తినాలిగా. తినాలి. వాళ్ళు తినాలి అంటే ముందు నువ్వు వంట వండాలేమో. వండాలి వండాలి. అమ్మయ్యా, టిఫిన్ వడ్డించమంటారా అండి? మిస్సమ్మా, ఒక్క నిమిషం. బ్రేక్ఫాస్ట్ ఇదేనా? 1 అవర్ వర్కౌట్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవన్నీ తింటే యూజే ఉంటుంది. మరి పిల్లలు ఏం తింటారు? ఇది బ్రేక్ఫాస్టా? మిస్ అమ్మ, దీన్నే డైట్ ఫుడ్ అంటారు. డాడీ లాగా హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళు ఇవే తినాలి. హెల్త్ బాగాలేనప్పుడు తినాల్సిన వీటిని హెల్దీ ఫుడ్ అంటున్నారా ఈ మధ్య? వాటంజు. పిల్లలు త్వరగా తినండి, స్కూల్కు టైం అవుతుంది కదా. డాడ్, మిస్ అమ్మ చేసిన ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా, అందుకు అందరం షేర్ చేసుకొని ఆ ఫుడ్ కూడా ఫినిష్. అని అందరూ అనుకున్నా కూడా నేను ఒప్పుకోను డాడీ. అసలంత ఆయిల్, అన్ని క్యాలరీస్
రోజు జనాలు ఎలా తింటారో నాకు అస్సలు అర్థం కావట్లేదు డాడీ. అయినా అందరికీ మనకున్నంత హెల్త్ కేర్ ఉండదు కదా. ఈ ఫుడ్ అన్నా ఈ జ్యూస్ అన్నా నాకు చాలా ఇష్టం డాడీ. గుడ్. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? తినండి త్వరగా. ఒక్క చుక్క ఎక్కువ తాగున్నా ఖచ్చితంగా బయటికి వచ్చేసేది. నువ్వు తినలేదే? నేను బయటికి వెళ్ళి ఇడ్లీ దోశ మసాలా వడ తింటా. నిన్ను రాథోడ్, సార్. నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చేసాయి. నేను డైరెక్ట్గా వచ్చేస్తాను. అలాగే సార్. పిల్లలు త్వరగా బయలుదేరండి. అమ్మయ్యా, అమ్మయ్యా. ఇవన్నీ అవసరమా? అరే పిల్లలు, మీరు ఏం తిన్నారని స్కూల్కి వెళ్ళి పాఠాలు వింటారు? అదే కదా మావయ్య, కడుపు ఖాళీగా ఉంటే చదివింది బుర్రలోకి ఏమెక్కుతుంది? ఏమండి, మీరే ఎలాగైనా అబ్బాయితో మాట్లాడాలి. ఇలాగే రోజు తింటే పిల్లలకి శక్తి ఎలా వస్తుంది? వద్దు నాన్నమ్మా, డాడీ ఎవరు చెప్పినా వినరు. మా హ్యాపీ డేస్ అయిపోయాయి అంతే. సార్. అంజు త్వరగా తినవే, మళ్ళీ డాడీ వచ్చేస్తారు. నా వల్ల కావట్లేదురా. ఓ, ఎలాగోలా తినవే. ఏమైంది అమ్మరికి? ఎందుకున్నట్టుండి ముందులా మారిపోయి అందరినీ ముందులా మార్చేస్తున్నాడు? అమర్ ఏం చేసినా దాని వెనుక ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. దీని వెనుకున్న అమర్ ఆలోచన ఏంటి? అదేంటో కనిపెడితే కానీ అది నాకు సమస్యగా మారుతుందా లేదా అనేది అర్థం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.